కాంగ్రెస్ వల్ల ఏమీ కాదని తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణలో రైతు రాజ్యం పోయి రాబందుల రాజ్యం వచ్చిందన్నారు. అడ్డమైన హామీలు ఇచ్చి మీ పాలమూరు బిడ్డ అంటూ రేవంత్ మోసం చేశారన్నారు. అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు బూతు మాటలు, వెక్కిలి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. వాళ్ళకు వాళ్ళు తినేదానికే సరిపోతలేదు. మీకేమి ఇస్తారు? వాళ్ళు ఏమి ఇయ్యరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ల వీళ్ళ కథ. ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years మళ్ళా మనమే వస్తాం. అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుగొమ్మలు అనే మాట అయితే చెప్పిండో దాన్ని బలంగా నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్ళీ పచ్చబడతాయి, పల్లెల్లో మళ్ళీ లక్ష్మీ కళ వస్తుంది. ఈ దరిద్రులు ఉన్నంతకాలం ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు.